అనంతపురం పార్లమెంటుతో పాటు అన్ని అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ జెండా రెపరెపలాడడం జూన్ 4వ తేదీన అంతా చూస్తామని మాజీ మంత్రి వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి శంకర్ నారాయణ అన్నారు. అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా శంకర్ నారాయణ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు నగరంలో భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణుల మధ్య నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి, మేయర్, ఇతర వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నగర వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వరకు వీరి ప్రదర్శన సాగింది. నామినేషన్ అనంతరం శంకర్ నారాయణ మాట్లాడుతూ సీఎం జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి గడపకి చేరాయని, అందుకే ప్రజలంతా మరోసారి ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. తాను ఎంపీ అభ్యర్థిగా గెలవడం ఖాయమని, తాను అనంతపురం పార్లమెంట్ పరిధిలో విస్తృతంగా పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు జగన్ సహకారంతో కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రానికి రావాల్సిన అన్ని అంశాల మీద పోరాటం చేస్తామన్నారు. ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గానికి నామినేషన్ వేయబోతున్నాను. గత 5 సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన విధానం, మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో పేద ప్రజలు, అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందించినటువంటి సహాయ సహకారాలన్నీ కూడా ఈరోజు జగనన్న ప్రభుత్వానికి అండగా ఉన్నాయి. ప్రజలందరూ కూడా జగనన్నను మరోసారి ఆశీర్వదించి, మరి అలాగే జగనన్న ప్రభుత్వం మరలా కావాలని కోరుకుంటున్నారు ప్రజలందరూ కూడా. తప్పుకోకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలు, మరి అనంతపురం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని స్థానాలు కూడా మేము మంచి మెజార్టీలతో గెలిచి తీరుతామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మీ ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఈ అనంతపురం పార్లమెంటు అభివృద్ధి కోసం నేను నా శాయశక్తులా కృషి చేస్తానని, వారి సమస్యల పరిష్కారం కోసం
మరి వారితో పాటు పయనిస్తానని, సమస్యల పరిష్కారం చేస్తానని, అలాగే వారికి ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉంటూ, అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ మరి ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి వైపు తీసుకెళ్లేదానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. అలాగే జగనన్న ఆశీస్సులతో కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి, కేంద్ర ప్రభుత్వం ద్వారా చేయించాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తప్పకోకుండా నెరవేరుస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తైనటువంటి ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయించి గెలిపించాలని మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.